ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? నా దగ్గర కొంచెం సేవింగ్స్ ఉన్నాయి, కానీ అవి సేఫ్ గా పెట్టాలి, రెగ్యులర్ గా కొంచెం ఇన్కమ్ కూడా రావాలి, రిస్క్ మాత్రం తక్కువగా ఉండాలి అని. ఎస్పెషలీ మన పేరెంట్స్ కి లేదా రిటైర్మెంట్ కి దగ్గర ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, డబ్బులు ఎక్కడ పెట్టాలి అని. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బుని రిస్క్ లో పెట్టాలని ఎవరికీ అనిపించదు. స్టాక్ మార్కెట్స్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా వొలటిలిటీ ఉంటుంది. అందుకే చాలా మంది సేఫ్ ఆప్షన్ ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ గా చూస్ చేసేది పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్. ఎందుకంటే అవి గవర్నమెంట్ బ్యాక్డ్ కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి స్ట్రాంగ్ సేఫ్టీ ఉంటుంది, టెన్షన్ లేకుండా ఉండొచ్చు. అందుకే ఈ వీడియోలో మనం క్లియర్ గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేయబోయే స్కీమ్ ఏంటంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, షార్ట్ గా SCSS అని పిలుస్తారు. ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు ఈ స్కీమ్ గురించి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ స్కీమ్ ఏంటి, ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, రెగ్యులర్ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ట్యాక్స్ రూల్స్ ఏంటి, ఇంకా కొన్ని సింపుల్ స్ట్రాటజీస్ తో రిటర్న్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అన్ని ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పేరు కౌసల్య, వెల్కమ్ టు బాస్వాలా. ముందుగా SCSS అంటే ఏంటి అనేది క్లియర్ గా చూద్దాం. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక హైలీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఇది మెయిన్లీ 60 years అండ్ అబోవ్ ఉన్న సీనియర్ సిటిజన్ కోసం డిజైన్ చేసిన స్కీమ్. రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ రావాలి, రిస్క్ తక్కువగా ఉండాలి అని ఆలోచించే వాళ్ళకి ఇది చాలా సూటబుల్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మీరు ఒకసారి లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు, అంటే ఒక పెద్ద అమౌంట్ ఒకేసారి పెట్టడం. ఆ ఇన్వెస్ట్మెంట్ మీద గవర్నమెంట్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ గా ఈ స్కీమ్ లో ఇంట్రెస్ట్ రేట్ అరౌండ్ 8.2% పర్ యానం ఉంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాలి, ఈ ఇంట్రెస్ట్ రేట్ పర్మనెంట్ కాదు, ప్రభుత్వం ప్రతి క్వార్టర్ కి రివైజ్ చేసి చేంజ్ చేస్తుంది. సో ఇన్వెస్ట్ చేసుకోవడానికన్నా ముందు ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ ని చెక్ చేసుకోవడం బెటర్. ఇక్కడ చాలా మంది మిస్ అయ్యే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఇంట్రెస్ట్ ని మెచ్యూరిటీ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ 3 months కి ఒకసారి, అంటే క్వార్టర్లీ బేసిస్ లో మీకు వచ్చిన ఇంట్రెస్ట్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే, మీరు పెట్టిన డబ్బు మీద రెగ్యులర్ గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ పెన్షన్ లాంటి ఫీలింగ్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ తో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 8.2% ప్రకారం ఇయర్ కి అరౌండ్ 82,000 ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ అది ఒకేసారి ఇవ్వరు, ప్రతి 3 నెలలకి కొంచెం కొంచెంగా డివైడ్ చేసి మీ అకౌంట్ లో పడుతుంది. ఇలా మీకు కంటిన్యూస్ గా క్యాష్ ఫ్లో ఉంటుంది. అందుకే చాలా మంది SCSS ని రిటైర్మెంట్ తర్వాత సేఫ్ ఇన్కమ్ సోర్స్ గా కన్సిడర్ చేస్తారు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఆప్షన్ గా చూస్తారు. రిస్క్ లేకుండా స్టేబుల్ గా ఇన్కమ్ ఇచ్చే గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ గా కన్సిడర్ కూడా చేస్తారు. ఇంకా క్యాపిటల్ సేఫ్టీ కూడా చాలా హైగా ఉంటుంది, ఎందుకంటే ఇది డైరెక్ట్ గా గవర్నమెంట్ సపోర్ట్ తో రన్ అవుతుంది కాబట్టి మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఇంపాక్ట్ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే SCSS అంటే జస్ట్ సేవింగ్ స్కీమ్ కాదు, ఇది రిటైర్మెంట్ తర్వాత పీస్ఫుల్ గా టెన్షన్ లేకుండా రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలాగా చేసే ఒక స్మార్ట్ ఫైనాన్షియల్ టూల్. ఇప్పుడు ఎవరు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ కండిషన్, మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. ఈ స్కీమ్ ఇండియన్ సిటిజన్ కోసమే డిజైన్ చేశారు కాబట్టి NRIs కి ఈ ఆప్షన్ అవైలబుల్ గా ఉండదు. ఇకపోతే ఏజ్ క్రైటీరియా గురించి మనం మాట్లాడుకుంటే, జనరల్ గా 60 years కంప్లీట్ అయిన వాళ్ళకి డైరెక్ట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది మెయిన్ టార్గెట్ గ్రూప్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక స్పెషల్ కేటగిరీ కూడా ఉంటుంది. 50 నుంచి 60 years మధ్య ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది, కానీ స్పెసిఫిక్ కండిషన్ లో మాత్రమే. వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ లేదా సూపర్ యాన్యుయేషన్ ద్వారా ఎర్లీ రిటైర్మెంట్ తీసుకున్నారంటే SCSS లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా మీరు 55 years లో VRS తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీ దగ్గర వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని యూస్ చేసి ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ లోపల ఇన్వెస్ట్ చేయాలి. యూజువల్లీ 1 month లోపల ఇన్వెస్ట్ చేసే రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ కాదు, కానీ ఎర్లీ రిటైరీస్ కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే 60 years పైన ఉన్న వాళ్ళకి డైరెక్ట్ ఎలిజిబిలిటీ, 50 నుంచి 60 మధ్య ఉన్న వాళ్ళకి VRS కేసెస్ లో కండిషనల్ ఎలిజిబిలిటీ ఉంటుంది. NRIs కి అలౌ చేయరు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ గురించి చూద్దాం. ఈ స్కీమ్ లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపాయలు కాబట్టి ఎంట్రీ ఈజీగా ఉంటుంది. కానీ చాలా మంది రిటైర్మెంట్ కార్పస్ ని బట్టి పెద్ద అమౌంట్ గా ఇన్వెస్ట్ చేస్తారు. మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఇప్పుడు కరెంట్ రూల్స్ ప్రకారం 30 లక్షలు. ఇది రీసెంట్ గా ఇంక్రీజ్ చేశారు సీనియర్ సిటిజన్ కి ఇంకా బెటర్ ఇన్కమ్ ఆపర్చునిటీ కోసం. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిటీ అవసరం. మీరు మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసినా
టోటల్ ఇన్వెస్ట్మెంట్ కలిపి 30 లక్షలు మించకూడదు. లిమిట్ పర్ పర్సన్ మాత్రమే, పర్ అకౌంట్ కాదు. జాయింట్ అకౌంట్ ఆప్షన్ కూడా ఉంది. స్పౌస్ తో అంటే మీ పార్ట్నర్ తో కలిసి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ ఫస్ట్ హోల్డర్ పేరు మీద లిమిట్ కన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే హస్బెండ్ ఫస్ట్ హోల్డర్ అయితే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మొత్తం వాళ్ళ లిమిట్ లో కౌంట్ అవుతుంది. ఇంకా ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ లంసమ్ గా ఒకేసారి చేయాలి. మంత్లీ లేదా ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్ చేయడానికి పాసిబుల్ కాదు. ఇప్పుడు టెన్యూర్ గురించి చూద్దాం. SCSS లో బేసిక్ లాక్ ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని మినిమం 5 సంవత్సరాలు మెయింటైన్ చేయాలి. ఈ పీరియడ్ లో నార్మల్ గా ఫుల్ విత్డ్రాల్ చేయడం పాసిబుల్ కాదు. 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు లేదా స్కీమ్ ని ఇంకా 3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్టెన్షన్ ఆప్షన్ చాలా యూస్ఫుల్, ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా కంటిన్యూ అవుతుంది అండ్ మీకు మళ్ళీ రెగ్యులర్ ఇన్కమ్ కంటిన్యూగా వస్తుంది. ఎక్స్టెన్షన్ అప్లై చేయడానికి ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ ఉంటుంది. యూజువలీ మెచ్యూరిటీ తర్వాత 1 సంవత్సరం లోపల అప్లై చేయాలి. ఇలా చేసుకుంటే టోటల్ గా ఈ స్కీమ్ ని 8 సంవత్సరాల వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్కమ్ జనరేషన్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం. SCSS లో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అప్లై చేస్తారు మరియు ఆ ఇంట్రెస్ట్ ని ప్రతి 3 నెలలకి డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఇయర్లీ ఇంట్రెస్ట్ అరౌండ్ 82,000, క్వార్టర్ కి రఫ్లీ 20,000 దగ్గర అమౌంట్ వస్తుంది. 30 లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇయర్లీ ఇంట్రెస్ట్ 2,46,000 దగ్గర వరకు ఉంటుంది. ప్రతి క్వార్టర్ కి 60,000 పైన అమౌంట్ వస్తుంది. ఇలా మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఫ్లో ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిటీ ఏంటంటే SCSS లో ఇంట్రెస్ట్ రీఇన్వెస్ట్ అవ్వదు. అంటే ఇంట్రెస్ట్ మళ్ళీ ప్రిన్సిపల్ కి యాడ్ అయ్యి గ్రో అవ్వదు. గవర్నమెంట్ డైరెక్ట్ గా పే అవుట్ ఇస్తుంది. కాబట్టి స్కీమ్ లోపల కాంపౌండింగ్ బెనిఫిట్ ఉండదు. అందుకే ఇది గ్రోత్ కోసం కాదు, రెగ్యులర్ ఇన్కమ్ కోసం డిజైన్ చేసిన స్కీమ్ అని అర్థం చేసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ రిటర్న్స్ కావాలి అనుకుంటే ఈ క్వార్టర్లీ వచ్చిన ఇంట్రెస్ట్ ని వేరే ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా చేస్తే అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ రూల్స్ గురించి ఒకసారి చూద్దాం. SCSS లో 1 సంవత్సరం లోపు క్లోజ్ చేస్తే ఇంట్రెస్ట్ ఇవ్వరు. 1 నుంచి 2 సంవత్సరాల మధ్య క్లోజ్ చేస్తే అరౌండ్ 1.5% పెనాల్టీ ఉంటుంది. 2 నుంచి 5 సంవత్సరాల మధ్య క్లోజ్ చేస్తే 1% పెనాల్టీ ఉంటుంది. కాబట్టి ఇది ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టాక్సేషన్ గురించి మాట్లాడుకుంటే SCSS లో వచ్చిన ఇంట్రెస్ట్ మొత్తం టాక్సబుల్. మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి. సీనియర్ సిటిజన్స్ కి ఒక ఫినాన్షియల్ ఇయర్ లో మొత్తం ఇంట్రెస్ట్ 50,000 వరకు ఉంటే TDS అప్లై అవ్వకపోవచ్చు. దానికన్నా ఎక్కువ అయితే TDS డిడక్ట్ అవ్వచ్చు. TDS అవాయిడ్ చేయాలి అంటే ఎలిజిబుల్ అయితే ఫామ్ 15H సబ్మిట్ చేయొచ్చు. కానీ ఇది అప్లై అవ్వడానికి మీ టోటల్ ఇన్కమ్ టాక్సబుల్ లిమిట్ కన్నా తక్కువ ఉండాలి అనే కండిషన్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే సెక్షన్ 80C కింద ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్ మీద 1.5 lakh వరకు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడు రిటర్న్స్ ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని చూద్దాం. మీ SCSS అకౌంట్ లో ప్రతి క్వార్టర్ కి వచ్చిన ఇంట్రెస్ట్ ని డైరెక్ట్ గా స్పెండ్ చేయకుండా దాన్ని రికరింగ్ డిపాజిట్ లో లేదా సేఫ్ ఆప్షన్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. RD లో కొంచెం బెటర్ ఇన్వెస్ట్ వస్తుంది కాబట్టి ఓవరాల్ గా మీ రిటర్న్ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇది చిన్న స్ట్రాటజీ లాగా అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నామినేషన్ ఫెసిలిటీ. SCSS అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీరు నామినీని యాడ్ చేయొచ్చు. ఫ్యూచర్ లో ఏం జరిగినా అమౌంట్ ఈజీగా నామినీకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది కంపల్సరీగా కన్సిడర్ చేయాలి. ఫైనల్ గా చెప్పాలంటే మీరు సేఫ్ గా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నా, రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనుకుంటున్నా, రిస్క్ తక్కువగా ఉండాలి అనుకుంటున్నా కూడా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ చాలా స్ట్రాంగ్ ఆప్షన్. కానీ బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయకుండా మీ ఫినాన్షియల్ గోల్స్, ఎక్స్పెన్సెస్, ట్యాక్స్ సిచ్యువేషన్స్ అన్ని కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకోండి. లేటెస్ట్ రూల్స్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ టైం టు టైం మారచ్చు కాబట్టి ఇన్వెస్ట్ చేయడానికి ముందు అఫీషియల్ సోర్సెస్ వెరిఫై చేయండి. సో ఈ వీడియోలో మనం SCSS గురించి కంప్లీట్ గా చూసాం. ఫీచర్స్, ఎలిజిబిలిటీ, రిటర్న్స్, ట్యాక్స్ రూల్స్, స్ట్రాటజీస్ అన్ని డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాం. మీ పేరెంట్స్ కి లేదా రిలేటివ్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళతో కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫినాన్స్ కంటెంట్ కోసం ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఇన్వెస్ట్ వైజ్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ దిస్ ఇస్ మీ కౌశల్య సైనింగ్ ఆఫ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.